హనీ ట్రాప్. సాధారణంగా ఈ మాటలను భారత త్రివిధ దళాల్లో పనిచేసే వారిని మహిళలు ఉచ్చులోకి లాగి కీలక సమాచారం సేకరించడానికి ప్రత్యర్థులు ప్రయోగించే ఒక అస్త్రం అన్నమాట. హనీ ట్రాప్ కి ఇది చాలా పాపులర్ కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ మధ్య కాలంలో ఇది రాజకీయాల్లో కూడా చొచ్చుకొచ్చింది. ఈ హనీ ట్రాప్ లో చాలా మంది రాజకీయ నేతలు పడి తమ రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇదే అంశం కర్ణాటక పాలిటిక్స్ ను కుదిపేస్తోంది. కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఈ అంశాన్ని ప్రస్తావించింది కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక మంత్రి రాజన్న. ఒక కాంగ్రెస్ నేతలపైనే కాదు, బీజేపీ జేడీఎస్ నాయకులపైన కూడా హనీ ట్రాప్ జరిగినట్లుగా అనుమానాలు వ్యక్తం చేశారు రాజన్న. మొత్తం 48 మందిపై ఈ తరహా ప్రయోగం జరిగిందన్నది మంత్రి రాజన్న మాట. ఈ మంత్రి ప్రకటనతో కన్నడ నాట రాజకీయ విస్ఫోటమైతే మొదలైంది. కాంగ్రెస్ పార్టీ లీడర్లపై హనీ ట్రాప్ అంటే అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు చేశారనే చర్చకు ఆస్కారం ఉంటుంది. మరి విపక్ష నేతలను కూడా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఆ పని ప్రత్యర్థులైన అధికార పార్టీ నేతలే చేశారని విమర్శలు రావచ్చు. కానీ మంత్రి రాజన్న వారు బయటవారు అనే తేడా లేకుండా 3 ప్రధాన పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా ఈ హనీ ట్రాప్ లో ఉన్నారు అనేది అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి మాట. రాజన్న ప్రకటన తర్వాత అన్ని పార్టీల లీడర్లు కన్నడ నాట ఉలిక్కి పడుతున్నారు. బీజేపీ నాయకులైతే ఒక అడుగు ముందుకేసి సిబిఐ ఎంక్వైరీ వేయించాలని స్వరం పెంచుతున్నారు. అదే సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీ కూడా ఇరుకున పడింది. ఈ అంశంపై సమగ్ర విచారణ చేయిస్తామని ప్రకటించిన కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర్ తర్వాత గొంతు సవరించారు. హనీ ట్రాప్ జరిగిందని అనుమానం ఉన్నవారు ఎవరైనా సరే ఫిర్యాదు చేస్తే గనక విచారణ చేస్తామని ప్రకటించారు. దీంతో విపక్షాలు మరింత భగ్గుమన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయింది. కాకపోతే ఎప్పుడేం జరుగుతుందో, నిజంగా హనీ ట్రాప్ అయ్యి ఉంటే ఎవరి పేరు బయటకు వస్తుందో, ఎవరి బాగోతం వెలుగులోకి వస్తుందో అని హడలిపోతున్నారు ఎమ్మెల్యేలు. మరి ఈ మధ్య కాలంలో జరిగిన పరిణామాలు కావచ్చు, ఎవరెవరిని కలిసి మాట్లాడింది కావచ్చు, వెళ్ళిన ప్రాంతాల్లో జరిగిన వ్యవహారాలపై కూడా విపక్ష పార్టీ నేతలు ఆరా తీస్తున్నటువంటి సిచ్యువేషన్. చివరకు తమ ఫోన్ల ద్వారా జరిగిన వీడియో కాల్ సంభాషణలపైన కూడా అన్ని పార్టీల నేతలు రివాండ్ చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇంకోవైపు కర్ణాటక అసెంబ్లీని హనీ ట్రాప్ అంశం పెను దుమారమే సృష్టించింది. పబ్లిక్ కాంట్రాక్ట్ వర్క్ లో ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకొచ్చిన బిల్లును కూడా అడ్డుకున్నారు. కేవలం విపక్షాలు సభలో హనీ ట్రాప్ పైన మాత్రమే, అంటే దీని గురించి క్లారిటీ ఇవ్వాలంటూ కూడా హంగామా చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఫలితంగా సభా కార్యక్రమాలకు కూడా అడ్డు తగులుతున్నారని 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను కూడా కన్నడ అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. వారిని మార్షల్స్ బలవంతంగా అసెంబ్లీ నుంచి బయటకు తీసుకెళ్లినటువంటి విజువల్స్ కూడా మనం ఇంతకుముందు చూసాం. ఇంతకీ కర్ణాటకలో నిజంగా హనీ ట్రాప్ జరిగిందా? ఈ హనీ ట్రాప్ వల్ల లాభపడేదెవరు? ఎందుకు అన్ని పార్టీలపై హనీ ట్రాప్ చేశారు అన్న విమర్శ వస్తోంది. ఇప్పటికే కర్ణాటకలో సీఎం సీటుకి సంబంధించి మనం చూస్తున్నాం, వార్ నడుస్తోంది. కాంగ్రెస్లోని 2 వర్గాల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. ఆ క్రమంలోనే ప్రత్యర్థి వర్గాన్ని దెబ్బతీసేందుకు హనీ ట్రాప్ అస్త్రాన్ని ప్రయోగించారనే అనుమానాలు కూడా కనిపిస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంత ఉందో కానీ మంత్రి రాజన్న చేసిన ప్రకటన మాత్రం హనీ ట్రాప్ ను మించిన అటెన్షన్ క్రియేట్ చేస్తోంది. రైట్, అసలు ఏం జరిగింది ఏంటి? హనీ ట్రాప్ అనేది మనం సాధారణంగా చూస్తాం, అమ్మాయిల్ని ఒక వలలా వేయడము త్రివిధ దళాల్లో. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న విషయాల్ని తెలుసుకోవడానికి అటు పాకిస్తాన్ కానీ ఇటువంటివి అనమాట, యుద్ధాలకు సంబంధించి కావచ్చు, మన దేశాల్లో జరుగుతున్నటువంటి రహస్యాలు కావచ్చు, తెలుసుకోవడానికి ఉపయోగించేటువంటి ఒక ట్రాప్, దాని హనీ ట్రాప్ అంటుంటారు. అమ్మాయిలు కూడా యూజ్ చేస్తారు కాబట్టి. కానీ రాజకీయ పార్టీలు, నేతలు, ఎమ్మెల్యేలు, అది కూడా అసెంబ్లీలో చర్చ ఏ విధంగా చూడాలి? మా ఇన్పుటేటర్ శ్రీకాంత్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు న్యూస్ రూమ్ నుంచి. రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీకాంత్. హనీ ట్రాప్ సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం, కానీ చూసే వినే అంశాలు వేరు. ఇప్పుడు ఏకంగా రాజకీయ పార్టీల నేతలు, ఎమ్మెల్యేలు ఉన్నారంటూ కూడా అసెంబ్లీలో చర్చ జరగడం అనేది ఒక ఇంత ఆశ్చర్యం కలిగిస్తున్నటువంటి అంశం. అది కూడా ఒకరిద్దరు కాదు, 48 మంది అనేది. అందులో ఒక పార్టీ 2 పార్టీలు అని కాదు, ప్రధాన పార్టీలు 3 కూడా 3 పార్టీలకు సంబంధించిన నేతలు కూడా దాంట్లో ఉన్నారనేది వినిపిస్తోంది. ఎట్లా చూడాలి? ఇది ఏమైనా ముందుకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా? వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్తున్నారు. ఎంతవరకు బయటకు వచ్చి కంప్లైంట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి? ఏమంటారు? కంప్లైంట్లు ఎంతవరకు ఇస్తాయి అన్నది మాత్రం చూడాల్సిందే. ఎంతమంది దీనికి బలయ్యారు, ఎంతమందికి బాధితులు ఉన్నారు అన్నటువంటి విషయం కూడా చూడాల్సిందే ఆశ. ఎందుకంటే హనీ ట్రాప్ రకరకాలుగా ఉంటుంది.
సో ఈ హనీ ట్రాప్ లో చాలా వరకు ప్రేమ పేరుతో వస్తారు, అట్ ది సేమ్ టైం ఇంకొకటి లైంగిక వాంఛలతో వస్తూ ఉంటారు, అండ్ ఇంకోటి సోషల్ మీడియా వేదికగా కూడా కొన్ని న్యూడ్ కాల్స్ చేస్తూ కూడా ట్రాప్ చేస్తూ ఉంటారు. వాళ్ళ వీడియోస్ రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేసేటువంటి వ్యవహారం కూడా ఉంటా ఉంటుంది. ఈ మధ్య కాలంలో సర్వసాధారణంగా మనం చూస్తూనే ఉన్నాం. సో మరి ముఖ్యంగా ఈ హనీ ట్రాప్ అనేది ఇందాక మీరు చాలా మంచి విషయాన్ని తీసుకురావడం జరిగింది, త్రివిధ దళాల్లో అని. ఎగ్జాక్ట్లీ. సో ఒక దేశం దానికి సంబంధించినటువంటి రహస్యాలను తెలుసుకునేందుకు సో ఒక గూఢచారి వ్యవస్థ, గూఢచారి వ్యూహం అనాలి, గూఢచారి వ్యూహంలో భాగంగా హనీ ట్రాప్ ను వాడుతూ ఉంటారు ఒక దేశానికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవడానికి. సో అక్కడ ఉన్నటువంటి సైనికుల్ని కానీ వాళ్ళను ట్రాప్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఆడపిల్లల్ని, మహిళల్ని దీంట్లో పావులుగా వాడుతూ ఉంటారు. వాళ్ళను ప్రేమ పేరుతో లేదంటే లైంగిక వాంఛలతో వాళ్ళను ట్రాప్ చేస్తూ ఉంటారు. సో ట్రాప్ చేసినటువంటి క్రమంలో సో వీక్ అయిపోయి, బెండ్ అయిపోయి సో చాలా కాలం నడుస్తూ ఉంటుంది. అర్ధగంట, 2 గంటల, 3 గంటల, ఒక రోజు 2 రోజులని కాదు. ఇట్స్ ఎ లాంగ్ టైం ప్రాసెస్. సో ఒక దేశానికి సంబంధించినటువంటి భద్రతా విషయాలను తెలుసుకోవడానికి, సీక్రెట్స్ తెలుసుకోవడానికి జరిగేటువంటి ఒక గూఢచార వ్యూహం ఈ హనీ ట్రాప్. అయితే రానున్న కాలంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సో చాలా సందర్భాల్లో రావడం జరిగింది. బట్ రాజకీయాల విషయానికి వచ్చేసరికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కర్ణాటకలో ఉంది. సో ఈ కర్ణాటకలో చాలా కాలం నుంచి మనం చూస్తున్నాం, అధికారంలోకి వచ్చినప్పటికి ఇప్పుడు ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు అవుతుంది. సో 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాజకీయ కుదుపు కూడా కనిపిస్తోంది. ఇప్పటికే ముడా భూములకు సంబంధించినటువంటి ముడా స్కామ్ కేసులో సిద్ధరామయ్య ఇరుక్కోవడం, సో ఒక రకంగా రాజకీయ కుదుపు రావడం, అటు డికే శివకుమార్ వర్సెస్ సిద్ధరామయ్య లాగా మారిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఒక పోటాపోటీ నడిచింది ఎన్నికల రిజల్ట్ తర్వాత. సో ఫైనల్ గా అప్పుడు డికే శివకుమార్ కొంత కాంప్రమైజ్ అయ్యారు. ఆ తర్వాత సిద్ధరామయ్యకి అవకాశం ఇవ్వడం జరిగింది, ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక కమింగ్ టు ఆ తర్వాత కూడా చాలా పరిణామాలు వచ్చాయి. 2 వర్గాలుగా కాంగ్రెస్ పార్టీ మారిపోయింది. అండ్ సంక్షేమ పథకాలు అమలు చేయలేనటువంటి పరిస్థితి, ఉచిత కరెంట్ ఇవ్వలేనటువంటి పరిస్థితి, ఆర్టీసీ కూడా ఇవాళ రేపు ఇక ఫ్రీ బస్సు కూడా రద్దు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చాలా అంశాలు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి క్రమంలో ముస్లింలకు 4% రిజర్వేషన్ ఇచ్చారన్నటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ చాలా కీలకంగా అసెంబ్లీలో ఒక వాతావరణం, గొడవ వాతావరణం, అల్లర్ల వాతావరణం క్రియేట్ చేసింది. ప్రతిపక్ష నాయకులంతా కూడా స్పీకర్ ఛాంబర్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రతులను, కాపీలను చింపి స్పీకర్ ఛాంబర్ పైన వేయడం జరిగింది. తో పాటు ఇంతకంటే ముందు హనీ ట్రాప్ విషయాన్ని మంత్రి రాజన్న తీసుకురావడం జరిగింది. ఆయన ఈ అంశాన్ని లేవనెత్తడం జరిగింది, హనీ ట్రాప్ జరుగుతుందని చెప్పేసి. బట్ గత కొంతకాలంగా కర్ణాటక రాజకీయాల్లో హనీ ట్రాప్ చాలా సంచలనంగా మారింది. 1 కాదు, 2 కాదు, ఇందాక మీరు చెప్పినట్టు ఆశ 48 మంది ఎమ్మెల్యేలు హనీ ట్రాప్ కు గురవుతున్నారంటే ఇది ఖచ్చితంగా రాజకీయ కుదుపుగానే భావించాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపైన ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరెవరు ఏ ఇన్ఫర్మేషన్ ని బయటకు ఇచ్చారో అన్నటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కుట్రకోణం, రాజకీయ కుట్రకోణం ఉందా అన్నది కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. సో ఈ అంశం ఇట్లా ఉంటే ఇక్కడ ఇంకొకటి లింక్ పాయింట్ కూడా కనిపిస్తోంది. అటు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, ఇటు తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. సో తెలంగాణలో కూడా తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడినటువంటి టైంలో కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి ఒక ఎమ్మెల్యేకి ఇట్లాంటి కాల్ వచ్చింది అన్నది కూడా ఒక అంశం కొంత లేట్ గా బయటకు వచ్చింది. సో ఎమ్మెల్యే ఎవరు ఏంటన్నది ఆ విషయం అట్లా ఉంచితే కనుక ఎమ్మెల్యే కంప్లైంట్ చేయడం, సైబర్ క్రైమ్ కు కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. సో ఇట్లాంటి ట్రాప్స్ తెలంగాణలో కూడా ఎమ్మెల్యేల పైన జరిగాయి అన్నటువంటి వాదనలు కూడా కొంత వరకు వినిపిస్తోంది. సో నిజంగానే అది జరిగిందా? కర్ణాటకలో ఏం జరిగింది? పక్కనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎక్కడ కూడా ఉంది. సో ఒక రాజకీయ కుట్రకోణ ఏమన్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన జరుగుతుందా, లేదంటే అక్కడ ఎమ్మెల్యేలు 48 మంది ఎమ్మెల్యేలు చూస్తే కనుక నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ, మిగతా పార్టీలకు చెందిన వాళ్ళు, భారతీయ జనతా పార్టీకి చెందిన వాళ్ళు, మిగతా పార్టీకి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇట్లా నేపథ్యంలో అక్కడ హనీ ట్రాప్ ఎంతవరకు జరిగింది, ఎంతమంది వచ్చి కంప్లైంట్ చేస్తారు అన్నది మాత్రం ఇక్కడ కొంత సందిగ్ధం ఉన్నటువంటి విషయం మాత్రం కనిపిస్తోంది. అయితే ఈ హనీ ట్రాప్ లో మనం ఇప్పటి వరకు చూసిన దాని ప్రకారం హనీ ట్రాప్ జరిగింది అని అంటే ఖచ్చితంగా హనీ ట్రాప్ ఎట్లా జరిగింది అని తెలుసుకుంటారు. బ్లాక్మెయిల్ చేయడమా, బెదిరించడమా, వీడియోలు రిలీజ్ చేస్తాను బెదిరించడమా, లేదంటే డబ్బులు డిమాండ్ చేయడమా, లిక్విడ్ క్యాష్ డిమాండ్ చేశారా, లేదంటే ఇంకేమైనా బిజినెస్ లకు సంబంధించినటువంటి పార్ట్నర్షిప్లు ఏమైనా డిమాండ్ చేయడం జరిగిందా, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి మాట్లాడాల్సినటువంటి అంశాలు. సో ఎమ్మెల్యేలు హనీ ట్రాప్ జరిగింది అన్న విషయాన్ని బయటికి వస్తే కనుక ఏమేమి ఇన్ఫర్మేషన్ బయటకి ఇవ్వడం జరిగింది, ఎంత ఆర్థిక లావాదేవీలు జరిగింది, ఇవన్నీ కూడా ప్రధానంగా చర్చలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. సో జనరల్ గా హనీ ట్రాప్ రాజకీయాల్లో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. మీరు ఇందాక చెప్పినట్టు గూఢచారి వ్యవహారంలో కూడా జరుగుతూ ఉంటుంది, బలగాల్లో కూడా, సోల్జర్స్ మధ్యలో కూడా జరుగుతూ ఉంటుంది. అట్ సేమ్ టైం కార్పొరేట్ కల్చర్ ఎక్కువగా ఉంది కాబట్టి కార్పొరేట్ కల్చర్ లో కూడా ఈ హనీ ట్రాప్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. సో ఒకటి ఇక్కడ మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్షణికావేశంలో మొబైల్ ఫోన్ లో సైబర్
అటాక్స్ జరుగుతా ఉన్నాయి. ఇప్పటికే మనం చూస్తున్న సైబర్ దాడులు జరుగుతూ ఉన్నాయి, ఫినాన్షియల్ దాడి జరుగుతుంది, ఫినాన్షియల్ అటాక్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ బెట్టింగ్లు అంటూ ఇప్పటికే కోటాను కోట్ల రూపాయలు, అది దేశమే జరుగుతున్నటువంటి ఒక దండయాత్ర అనేది చెప్పాలి, ఒక కుట్రకోణం జరుగుతుందని చెప్పాలి. సో ఏదో ఎక్కడెక్కడో చిన్న చిన్న దేశాల నుంచి మన దేశం పైన ఆర్థికంగా విధ్వంసం సృష్టించడానికి, ప్రజల యువత ప్రాణాలు తీయడానికి ఒక వైపు అటు జరుగుతూ ఉంటే, ఇటు హనీ ట్రాప్ అంటూ కూడా అమ్మాయిలను ఎరవేసి కొంతమంది రాజకీయ పబ్బం గడుపుకోవడానికి వీళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తూ వీళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఎంతమంది బెదిరింపులకు లొంగిపోయారు, ఏమేమి నష్టపోయారు అనేది కూడా ఒకవేళ ఎవరైనా వేళలు బయటకు వచ్చి కేసులు పెడితే బయటకి వస్తుంది, లేదంటే సిబిఐ ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఆశ రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మనం చూస్తున్నాం హనీ ట్రాప్ కి సంబంధించి అసలు ఏం జరిగింది. ఒకరు ఇద్దరు కాదు, 48 మంది ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు ఓట్లేసి గెలిపించి అసెంబ్లీకి పంపించినటువంటి నాయకులు. కానీ అసెంబ్లీలో జరుగుతున్నటువంటి చర్చ ప్రజా సమస్యల మీద కాదు, హనీ ట్రాప్ కి సంబంధించి. అది నిజంగానే జరిగిందా? ఒక పార్టీకి సంబంధించి కాదు, జేడీఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా దీంట్లో ఉన్నారనేది బయటకు వస్తోంది. ఇంకొక విషయం కూడా, ఇంతకుముందు శ్రీకాంత్ చెప్పిన విధంగా కేవలం కర్ణాటకకి మాత్రమే పరిమితం కాలేదు. పక్క రాష్ట్రాల్లో దేశానికి సంబంధించినటువంటి నాయకులు వీరు కూడా ఈ హనీ ట్రాప్లో ఉన్నారు. ఒకవేళ మీ పార్టీకి సంబంధించి ఎవరున్నారో బయట పెట్టండి, మా పార్టీలో ఎవరున్నారో మేము బయట పెడతామని చెప్పి క్లియర్ కట్గా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఏం జరుగుతోంది? సీఎం పీఠం గురించా, లేదా ఆ పార్టీలో ఏం జరుగుతున్నాయో తెలుసుకోవడానికి రాజకీయంగా జరుగుతున్నటువంటి ఎత్తుగడలా? మాట్లాడదాం. పొలిటికల్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే. గుడ్ ఈవినింగ్, చెప్పండి. గత 2 రోజుల నుంచి మనం చూస్తున్నాం, ఏదైతే మన తెలంగాణలో హాట్గా నడుస్తున్నాయి, ఏదైతే బెట్టింగ్ యాప్కి సంబంధించి ప్రకంపనలు రేపుతున్నారు. చిన్న పెద్ద అని లేదు, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద సినీ యాక్టర్స్ వరకు కూడా అది నడుస్తుంది. ఓకే, కానీ కర్ణాటకలో నడుస్తున్నటువంటి హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే హనీ ట్రాప్. అది కూడా అసెంబ్లీలో జరిగినటువంటి తీరు, అసెంబ్లీలో మాట్లాడినటువంటి తీరు. బీజేపీ నేత మాట్లాడి దానికి మంత్రి రాజన కౌంటర్ అటాక్ గా మాట్లాడి మనం చూస్తున్నాం. ఏ విధంగా చూడాలంటారు కోటేశ్వరరావు గారు? 48 మంది ఎమ్మెల్యేలు అంటే ఆ ఫిగర్ చూస్తుంటేనే చాలా పెద్ద ఫిగర్గా కనిపిస్తుంది. అది కూడా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అంటే ప్రజలకు భరోసాగా ఉండాల్సిన నాయకులు. ఇప్పుడు హనీ ట్రాప్ గురించి అది ఇవాళ మనం చర్చించుకుంటున్నాము, లేదా కర్ణాటక మంత్రి చెప్పాడు, కానీ ఇది చాలా పురాతనమైనటువంటి వ్యవహారం. గతంలో ఉన్నటువంటి రాజులు లేదా రాజ్యాలని లేదా సైనిక అధికారులని ఎవరినైనా కానీ వాళ్ళ దగ్గర నుంచి రహస్యాలు తీసుకోవడానికి లేదా ఇతరత్ర అనేకమైనటువంటి పద్ధతుల్లో చేశారు. దీని విషయానికి వస్తే ఒక రాజకీయాలు లేదా మిలిటరీ ఇదే కాదు, ఈవెన్ లైసెన్స్ పరిశ్రమలకి వ్యాపారాలకి అవసరమైనటువంటి లైసెన్సుల కోసం కూడా గతంలో లేదా ఇప్పుడు కూడా ఈ విధమైనటువంటి హనీ ట్రాప్ అంటే మహిళల్ని ఉపయోగించడం అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం. ఇటువంటి హనీ ట్రాప్ న్యాయ వ్యవస్థ మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. న్యాయ వ్యవస్థ మీద కూడా కొంతమంది జడ్జిల మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. కాకపోతే అవన్నీ కూడా బయటికి రావట్లేదు. ఇప్పుడు కర్ణాటకలో 48 మంది మీద హనీ ట్రాప్ జరిగింది అని చెప్తున్నటువంటి మంత్రి కూడా రాతపూర్వకంగా ఆయన ఏమైనా ఫిర్యాదు చేయగలడా అంటే చేస్తాడని నేను అనుకోవట్లేదు. ఏ ఒక్కరు కూడా మా మీద హనీ ట్రాప్ జరిగింది, మేము ఈ విధంగా బాధితులు అయ్యాము అని చెప్పి చెప్పుకోవడానికి ఎవరైనా ముందుకు వస్తారంటే నాకు తెలిసినంత వరకు ఇంతవరకు ఎవ్వరూ భారతదేశ చరిత్రలో హనీ ట్రాఫిక్ గురై మేము బాధితులు అయ్యామని చెప్పేసి వచ్చినటువంటి ఒక పురుషుడు ఉదంతం ఎక్కడ కూడా నాకైతే ఇంతవరకు దొరకలేదు. మీడియాలో వచ్చి లేకపోతే ఇతరతర సోషల్ మీడియాలో వీడియోలు లేకపోతే ఆడియోలు బయటకు వచ్చి రచ్చ అయినటువంటి ఏదన్నా అటువంటి ఉదంతాలు ఉంటే తప్ప స్వచ్ఛందంగా ఎవరు కూడా దాన్ని చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చు కోటేశ్వరరావు గారు. మీరు చెప్పిన విధంగా డెఫినెట్ గా అసెంబ్లీలో జరుగుతున్నటువంటి చర్చ సమస్యల గురించి, ప్రజా సమస్యల గురించి ఓకే, కానీ ఎమ్మెల్యేలు సంబంధించి కూడా కొన్ని సందర్భాలు చూస్తుంటాం డైవర్షన్ అవుతూ ఉంటే అసెంబ్లీ సమావేశాలు కాబట్టి. కాకపోతే అక్కడ 2 మాటలు మనకి వినిపించాయి. దీంట్లో 48 మంది ఉన్నారు, అన్ని పార్టీలకు సంబంధించి ఉన్నారు అనేది ఒకటి. డీకే శివకుమార్ డిప్యూటీ సీఎం కూడా మాట్లాడితే ఏమన్నారంటే ఒకవేళ ఎవరికైనా ఈ విధంగా జరిగితే కనుక కంప్లైంట్ ఇవ్వండి, చట్ట ప్రకారం మేము ముందుకెళ్తాము, యాక్షన్ తీసుకుంటాం అంటున్నారు. అది ఎంతవరకు జరిగే అవకాశాలు ఉన్నాయనేదే పాయింట్. బీజేపీ సిబిఐ ఎంక్వైరీ అంటుంది, వీళ్ళు వచ్చి కంప్లైంట్ చేయాలంటున్నారు. ప్రభుత్వం గాని లేకపోతే సిబిఐ గాని మరొక దర్యాప్తు సంస్థకు గాని
కంప్లైంట్ లేకుండా అవి ఏవి చేసేటువంటి పరిస్థితి అయితే లేదు. సిబిఐ ఎంక్వైరీ బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు, సిబిఐ ఎంక్వైరీ ఏమని. ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు. అటువంటప్పుడు మనం నిజంగా స్వచ్ఛందంగా సిబిఐ ఎంక్వైరీ చేయొచ్చు కదా. సిబిఐ ఎంక్వైరీ చేయడానికి ఆటంకమే ఉంది. బీజేపీ మీద కూడా వచ్చింది కదా, బీజేపీ ఎమ్మెల్యేలు లేదా మాజీ మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, ఇట్లాంటి వాళ్ళందరి మీద కూడా రకరకాల ఆరోపణలు గతంలో వచ్చాయి కదా. మరి స్వచ్ఛందంగా సిబిఐ దర్యాప్తు చేయొచ్చు. ఎందుకని అంటే ఇది 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 కూడా రాజకీయంగా మార్చుకోవడానికి బీజేపీ కావచ్చు, జేడిఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, పార్టీ ఏదైనా కానీ ఆ విధమైనటువంటి వైఖరి తీసుకున్నారు. అందుకని ఎవరెవరు కంప్లైంట్ చేయకుండా ప్రభుత్వం ఎవరి మీద 48 మంది ఎమ్మెల్యేలు అంటే ఆ 45 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, లేదా ఎంపీలు కావచ్చు, ఎవరి మీద ఎవరి ఫోన్లని స్వాధీనం చేసుకుంటుంది. ఫలానా ఎమ్మెల్యే ఫలానా ఎంపీ ఫోన్ స్వాధీనం చేసుకున్నారంటే మీడియాలో ఆ వార్త వస్తే అది నిజమో కాదో తెలియదు, కానీ ఆ ఎమ్మెల్యే ఆ వ్యక్తి పరువు పోతుంది కదా. అందుకని అలాంటి చర్య తీసుకోవడానికి, సుమోటోగా చర్య తీసుకోవడానికి ప్రభుత్వానికి అధికారం లేదు, లేదా దర్యాప్తు సంస్థలకు కూడా మన దేశంలో ఉన్నటువంటి చట్టాల ప్రకారం అటువంటిది లేదు. అయితే మిలిటరీలో అలాంటి ఉదంతాలు వచ్చినప్పుడు ఏదైనా ఫలానా దేశానికి ఫలానా వాళ్ళ ద్వారా రహస్యాలు వెళ్ళాయి అనేటువంటి ఆరోపణ వచ్చినప్పుడు లేదా ఫిర్యాదు వచ్చినప్పుడు దర్యాప్తు జరిపితే దానిలో హనీ ట్రాపా లేకపోతే మనీ ట్రాపా లేకపోతే ఇంకోటి ఏంటనేటువంటిది అప్పుడు ఎంక్వైరీ సీక్రెట్స్ బయటికి అనేది. అంతేగాని ఇటువంటి రాజకీయ పార్టీలు అధికారంలో, ఎందుకంటే జేడిఎస్ అధికారంలో ఉంది గతంలో, బీజేపీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు అనేక మంది అటువంటి ప్రలోభాలకి గురి కావడానికి కానీ గురి చేయడానికి కానీ, ఎందుకంటే రాజకీయాలు అనేటువంటివి కక్షపూరితమైనటువంటి రాజకీయాలు నడుస్తున్నటువంటి సమయంలో మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అప్రతిష్ట పాలు చేయడానికి ఆ విధంగా కొంతమంది ట్రాప్లు కూడా చేయొచ్చు. మనం చూసాం కదా ఆంధ్రప్రదేశ్ లో ఒక ఎమ్మెల్యే మీద వచ్చినటువంటి వీడియోలు అన్ని చూసాం. చివరికి ఏమైంది, అబ్బాయి అట్లాంటిది ఏం లేదు, అదంతా ఒట్టిదే అని చెప్పేసి ఆ సదరు మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె హైకోర్టుకి చెప్పింది, మన ఎమ్మెల్యే అలాంటి వాడు కాదు, ఇవన్నీ నేను రాజకీయాల్లో సరసాధారణంగా. అంటే ఇక్కడ పాయింట్ కోటేశ్వరరావు గారు, ఎమ్మెల్యేల గురించి రావడము, ఈ విధంగా లీకులు రావడం, అది మీడియాలో ఇది అవడం మనం చూస్తూనే ఉంటాం. కానీ అసెంబ్లీలో వాళ్ళ మధ్య ఆడుకోవడం అనేది. ఒక్క నిమిషం కోటేశ్వరరావు గారు డిస్కస్ చేద్దాం. మా ప్రతినిధి రామాంజనేయులు సిద్ధంగా ఉన్నారు. రేట్ రామాంజనేయులు, కర్ణాటక సంబంధించినటువంటి హనీ ట్రాప్ వ్యవహారం కాస్త తెలంగాణ రాజకీయాల్లో కూడా కనిపిస్తుంది. ఒకే ఒక కారణం, అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో ఈ హనీ ట్రాప్ వ్యవహారం అనేది తెలంగాణ నాయకులు కూడా ఉన్నారు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారనే ఒక విషయం బయటకు వస్తుంది. అది ఎంతవరకు వాస్తవం, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఆశా, వైపున కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి తరుణంలో ఈ అసెంబ్లీని హనీ ట్రాప్ ప్రస్తుతం పెను దుమారం సృష్టిస్తుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఈ పబ్లిక్ కాంట్రాక్ట్ వర్క్ లో ఉన్నటువంటి ఈ ముస్లింల రిజర్వేషన్ ని కల్పిస్తూ తీసుకొచ్చినటువంటి ఈ బిల్లును అడ్డుకుంటూ విపక్షాల సభలో హనీ ట్రాప్ పైన నానా హంగామా చేశారు. ఫలితంగానే ఈ హనీ ట్రాప్ ఉంది అని చెప్పేసి ఇది స్పష్టంగా అర్థమవుతుంది. దాదాపు అంటే ఈ కర్ణాటకలో నిజంగానే హనీ ట్రాప్ జరిగిందా, హనీ ట్రాప్ వల్ల లాభపడేది ఎవరు, ఎందుకు అన్ని పార్టీల మీద హనీ ట్రాప్ చేశారా అనేది ఇప్పుడు స్పష్టంగానేటువంటి అంశము. కర్ణాటకలో సీఎం సీటు పైన కాంగ్రెస్ లోనే రెండు వర్గాల మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నటువంటి ఈ తరుణంలో ప్రస్తుతం ఈ హనీ ట్రాప్ అనేది వెలుగులోకి వచ్చింది. ప్రధానంగా ఈ ఒక కాంగ్రెస్ పార్టీలోనే కాకోకుండా బీజేపీ జేడీఎస్ నాయకుల మీద కూడా ఈ హనీ ట్రాప్ జరిగినట్టుగా అనుమానాలు ప్రస్తుతం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 48 మంది పైన ఈ తరహా ప్రయోగం జరిగిందనేది ప్రధానంగా ఈ కర్ణాటక ప్రభుత్వంలో ప్రధానంగా ఉన్నటువంటి మంత్రి రాజన్న ఈ విషయాన్ని స్పష్టం చేసినటువంటి తరుణంలోనే మళ్ళీ మంత్రి ఈ దాన్ని అంటే చెప్పిన మా ప్రకటనని సరిచేసుకునే విషయంలోనే ప్రస్తుతం రాజకీయంగా ఒక పెను దుమారం లేపిందని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ లీడర్ల పైన హనీ ట్రాప్ అంటే అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకే ఈ హనీ ట్రాప్ జరిగి ఉంటుంది, దీనికి ఆస్కారం ఉంది అని చెప్పేసి
ప్రధానంగా ఇది ప్రస్తుతం రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. ఈ విపక్ష నేతలను ఎందుకు టార్గెట్ చేసుకున్నారు, ఈ పని ప్రత్యర్థులపైన అధికార పార్టీ నేతలే చేశారా అనేది ప్రస్తుతం అనుమానాలు ఉన్నాయి. ప్రస్తుతం కర్ణాటకలో ఈ హనీ ట్రాప్ అనేది పెను సంచలనంగా మారిందని చెప్పొచ్చు. రైట్ రామాంజనేయులు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎస్ కోటేశ్వరరావు గారు, ఇప్పుడు అదే ప్రధానంగా అధికార పార్టీ పైన ప్రతిపక్షం చేయొచ్చు, ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి రాజకీయాల్లో ఏ పార్టీ అయినా అధికారమే పరమావధిగా ముందునట్టు మనం చూస్తున్నాం. ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో మ్యాజిక్ ఫిగర్ రాకపోయినా సరే అక్కడ బీజేపీ అధికారంలోకి రావడము, అధికారాన్ని పరిపాలించడం మనం చూస్తూనే ఉంటాం పీఠానికి ఆవేశం చేసుకొని. సో ఆ విధంగా ఏదైనా విపక్ష పార్టీలు కుట్ర చేశాయనుకోవడానికి లేదు, అధికార పార్టీ విపక్షాల మీద చేసే ఛాన్స్ ఉంటుంది. 3 పార్టీల నాయకులు సంబంధించి, ప్రజాప్రతినిధులకు సంబంధించి ఇందులో ఉన్నారంటే దాన్ని ఏ విధంగా చూడాలి? హనీ ట్రాప్ అనేటువంటిది ఎవరైనా చేయడానికి అవకాశం ఉంది. కర్ణాటకలో అలాంటి అవకాశాలు ఉన్నాయనేటువంటిది మనం గమనించాలి. ఒకవేళ కాంగ్రెస్ తన సభ్యుల మీద అంటే డికే శివకుమార్ లేదా సిద్ధరామయ్య వీళ్ళు అధికారం కోసం కుమ్మలాడుకున్న మాట వాస్తవం. వాళ్ళు 2 విభాగాలుగా ఉన్నారు అనేటువంటిది ఒకటి. రెండోది వాళ్ళ మధ్య కుదిరినటువంటి అవగాహన ప్రకారం కొంతకాలం సిద్ధరామయ్య, తర్వాత డికే శివకుమార్ అనేటువంటిది ఉన్నది. అది తర్వాత విషయం. అది ఒకవేళ కాంగ్రెస్ వాళ్లే గనక ఆ కుమ్మలాటల్లో భాగంగా గనక ఇలాంటి హనీ ట్రాప్ తమ వాళ్ళ మీదనే ప్రయోగించేట్లయితే అది కాంగ్రెస్ మొత్తానికే నష్టం. కాంగ్రెస్ సిద్ధరామయ్య అధికారం పోతుంది, డికే శివకుమార్ అధికారం పోతుంది, అసలు మొత్తం కాంగ్రెస్ కి అధికారం పోతుంది. అందువల్ల అలాంటి ఆత్మహత్యకు కాంగ్రెస్ పార్టీ పెద్దలు పాల్పడతారా అనేటువంటిది ఒక ప్రశ్న. ఇక మరి అదే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాల మీద ఏమన్నా ప్రయోగించేటువంటి అవకాశం ఉందా? ఉన్నప్పుడు డెఫినెట్ గా కూడా ఉండొచ్చు. ఎందుకని ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి వాళ్ళ నోరు మోగించాలంటే వాళ్ళ మీద ఇలాంటి వాటిలో కనుక ఇరుక్కున్నారంటే మీ భాగవతాలు ఇవి, మీరు మాట్లాడతారా అని చెప్పేసి మనం చూస్తున్నాం కదా. తెలంగాణలో ఏ విధంగా పరోక్షంగా ఎవరి మీద ఏ విధమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారు గతంలో చూసాం కదా మనం. ఇప్పుడు కూడా మొన్న కేటీఆర్ కూడా ఇండైరెక్ట్ గా ముఖ్యమంత్రి మీద ఆ విధమైనటువంటి ఆరోపణలు చేశారు కదా. అందువల్ల ప్రతిపక్షాల మీద వాళ్ళ నోరు మోయించడానికి కూడా అలాంటి ప్రయోగాలు ఎవరైనా చేసి ఉండొచ్చు. ఎట్ ది సేమ్ టైం జేడీఎస్, బీజేపీ అనేటువంటివి ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నాయి. మొన్నటి వరకు వాళ్ళు అక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా దెబ్బతీయడానికి లేకపోతే మరొక విధంగా చేయటం ద్వారా తిరిగి తాము అధికారానికి రావాలంటే ఒకవేళ ఇలాంటివి కూడా ఏమన్నా ఉపయోగపడతాయా అని చెప్పేసి వాళ్ళు కూడా చేసి ఉండొచ్చు. ఎందుకు అంటే ఎవరైనా చేయడానికి జరిగే ఆస్కారం ఉంటుంది అనుకోవచ్చు. మాక్సిమం పర్సెంటేజ్ లో డెఫినెట్ గా ఉంటుంది. మనం ఎందుకంటే గతంలో సంజయ్ జోషి అని ఆర్ఎస్ఎస్ లో పెద్ద ప్రముఖుడు, గుజరాత్ ఇన్ఛార్జ్ గా ఉన్నాడు. ఆయనకి ఇవాళ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీకి తీవ్రమైనటువంటి వైరుధ్యాలు, ఒకే బీజేపీ ఒకే ఆర్ఎస్ఎస్ అయినప్పటికీ ఆయన్ని సంజయ్ జోషిని హనీ ట్రాప్ లో పెట్టి సీడీలు మొత్తం బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యవర్గ సమావేశాల దగ్గర సీడీలు పంచారు. ఇవన్నీ కూడా దేశంలో సంచలనం కలిగించినటువంటి ఒక హనీ ట్రాప్ ఉదంతం. అందువల్ల రాజకీయాల్లో ఎంతకైనా దిగజారి లేదా ఎంతకైనా తెగించేటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. అందుకని కాంగ్రెస్ పార్టీ దానికి దూరంగా ఉంటుందనో లేదా బీజేపీ దూరంగా ఉంటుందనో జేడీఎస్ దూరంగా తెలంగాణ నాయకులు కూడా ఉన్నారని ఒకటి వినిపిస్తుంది. ఎంతవరకు వాస్తవం అనుకోవచ్చు? అంటే అక్కడంటే అధికారం కోసం అనుకోవచ్చు, ఆ రాజకీయ పార్టీల నాయకులు అధికార విపక్షాల మధ్య చేస్తున్నటువంటి ఏదో ప్రయోగం అనుకోవచ్చు. హనీ ట్రాప్ ద్వారా అక్కడ ఉన్నటువంటి సీక్రెట్స్ లాక్కోవాలనో ఏం చేస్తున్నారు, వారి ప్లాన్ ఏంటని తెలుసుకోవడానికి తెలంగాణకు కూడా అదే వర్తిస్తుంది. తెలంగాణలో కూడా ఒకవేళ రేవంత్ రెడ్డి లేదా ఇతర ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నటువంటి ఇతర గ్రూపుల వాళ్ళు ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడితే బొట్టబొట్టిగా ఉంది వీళ్ళకి. కర్ణాటకలో ఆ పరిస్థితి లేదు, సంపూర్ణమైనటువంటి మెజారిటీ కంఫర్టబుల్ గా ఉంది. ఇక్కడ అటువంటి పరిస్థితి కూడా లేదు. అందువల్ల ఎక్కడ ఎవరు ఏ అధికార పక్షం వాళ్లే కనుక పాల్పడేట్లయితే అది మనకు ఉంది కదా భస్మాసుర హస్తం లాంటిది. భస్మాసుర హస్తం నెత్తి మీద పెట్టుకుంటే మొత్తం కాలిపోతుంది. అందువల్ల
అటువంటి ఆరోపణలు రావచ్చు. రెండోది, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు లేదా ఇతర ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరైనా కానీ అలాంటి వాటికి దూరంగా ఉన్నారని మనం సర్టిఫికెట్ ఇవ్వలేము. అలాగని చెప్పేసి అందరూ అలాంటి పాపతే అని కూడా మనం చెప్పలేము. ఎందుకు అంటే మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉంటారు. కాకపోతే అందరినీ వాళ్ళ ఒకే తాటికైతే రాజకీయాలు కట్టేయలేము. కాకపోతే వచ్చి కట్టేయలేము. కంప్లైంట్ ఇవ్వండి అనేది ఇక్కడ రాజన చేసినటువంటి కామెంట్ లో మనకి కాస్త వ్యత్యాసంగా అనిపిస్తున్నటువంటి మాట. నిన్నటి వరకు ఎంక్వైరీ అందులో చేస్తామన్నారు, ఇప్పుడు వచ్చి కంప్లైంట్ ఇవ్వమన్నారు. నాకైతే ఎవరికి వారు పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎంతవరకు సిద్ధంగా ఉంటారు అనేది. ఇప్పుడు ఎంక్వైరీ చేస్తామని చెప్పడంలోనూ తప్పులేదు, కంప్లైంట్ ఇవ్వమంటంలో తప్పులేదు. నేను ముందే చెప్పాను, కంప్లైంట్ ఇవ్వకుండా ఎవరి మీద ఎంక్వైరీ చేస్తారు? ఒకవేళ రాజన్న సిచ్యువేషన్ ఎంత వరకు ఉంటుంది అనేది ఇప్పుడు వాళ్ళు ఎవరితోనైనా మాట్లాడచ్చు, పొలిటికల్ గా ఏదైనా వారి స్ట్రాటజీ ఒకవేళ ఉండొచ్చు. ఆ రాజన్న గారే తనే అటువంటి హనీ ట్రాప్ కి ఏమైనా గురయ్యాడా? గురైతే ఆయన్నే ఇమ్మనండి. నా మీద జరిగిందని 48 మంది మీద జరిగిందని చెప్తున్నారు కదా, నా మీద జరిగిందని ఆయన మీద ఇవ్వమనండి. ఇచ్చే పరిస్థితి లేదు. అందుకని ఎవ్వరు కూడా హనీ ట్రాప్ కి మేము గురయ్యామని ఎవ్వరు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మరి అయితే పశ్చిమ దేశాల్లో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. 5 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత ఒక ఆమె వచ్చి నేను ఫలానా సందర్భంలో అతనితో సంబంధాలు కలిగి ఉన్నాను అని చెప్పేసి చెప్తే అలాంటివన్నీ కూడా దర్యాప్తు చేయటం, లేకపోతే రాజకీయాల్లో ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ కూడా అలాంటివి ఏమన్నా ఉంటే కూడా ఒక మహిళ అటువంటి కంప్లైంట్ కనుక చేసేట్లయితే కేసులు పెడుతున్నారు ఇక్కడ కూడా. అందుకని పశ్చిమ దేశాల్లో అటువంటి పరిస్థితి ఉన్నది. ఆ విధమైనటువంటి ఇప్పుడు ట్రంపే ఉన్నాడు కదా అలాంటి కేసులో ఇరుక్కొని ఒక ఆమెకి డబ్బులు చెల్లించినటువంటి కేసుల్లో ఇప్పుడున్నటువంటి అధ్యక్షుడి మీద కేసు ఉంది కదా. అందువలన ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి వ్యవహారాలన్నీ సాగుతున్నాయి. అవాంఛనీయమైనటువంటి కానీ ఇది ఎప్పుడు పులి స్టాప్ పడుతుందో మనకు తెలియదు. కాకపోతే అటు అసెంబ్లీ సమావేశాలను కూడా అడ్డుకుంటున్నారు కదా. కాంట్రాక్ట్ వర్క్ సంబంధించినటువంటి ముస్లిం రిజర్వేషన్ బిల్స్ ను కూడా అడ్డుకుంటున్నారు. 18 సస్పెండ్ చేసింది. ఆశా గారు, హనీ ట్రాప్ అంశం లేకపోయినా గానీ బీజేపీ ఎజెండా అది. ముస్లింలకి రిజర్వేషన్ ఇవ్వకూడదు అంటున్నారు ఈ బీజేపీ పెద్దలే. మరి వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి గుజరాత్ లోను లేదా ఉత్తరప్రదేశ్ లోను ఓబీసీ తరగతుల్లో దాదాపు 32 వృత్తులు చేసేటువంటి ముస్లింస్ కి రిజర్వేషన్లు ఇచ్చారు. అది ఎవరికైనా తెలుస్తుంది. పబ్లిక్ డొమైన్ లో ఏ ముస్లింల్లో ఉన్నటువంటి ఎవరెవరికి ఇచ్చారనేటువంటి తెలుస్తుంది. మరి నిజానికి అంత ధైర్యమే ఉంటే ఆ గుజరాత్ లోను, ఆ ఉత్తరప్రదేశ్ లోను, అస్సాం లోను, మహారాష్ట్రలోను, మధ్యప్రదేశ్ లోను వాళ్ళందరినీ ఆ జాబితాలను తొలగించమనండి. బీజేపీ వాళ్ళని ఉన్నారు. బీజేపీ ఆడుతున్నటువంటి డబుల్ గేమ్ అది. సో ఇక్కడ స్ట్రాటజీ ప్రకారం బిల్ పాస్ అవ్వకుండా ఉండేందుకు హనీ ట్రాప్ వ్యవహారాన్ని అసెంబ్లీలో తీసుకొచ్చారు అనుకోవచ్చు, ఏదైనా కావచ్చు. కానీ అది మంత్రే చేశాడు గనక ఆ బిల్లుకి దానికి సంబంధం ఉందని నేను అనుకోను. ఒకవేళ సంబంధం లేకపోయినా కానీ బీజేపీ వాళ్ళు అదే విధమైనటువంటి అల్లరి చేస్తారు. వాళ్ళ ఎజెండా అది. అందులో అది బహిరంగ రహస్యం. వాళ్ళు ఏం కొత్తగా చెప్పారా? మన బండి సంజయ్ గారు చెప్పారు కదా, మీరు కేంద్రానికి కనుక పంపించేట్లయితే బీసీ రిజర్వేషన్ల గురించి బరాబర్ వ్యతిరేకిస్తామని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు చెప్పారు కదా ఇక్కడ. అందుకని వాళ్ళు బహిరంగమే, వాళ్ళ వైఖరి స్పష్టంగా ఉంది. వాళ్ళు ఆ విధమైనటువంటి వ్యతిరేకతతోటి ఓటు బ్యాంకు సృష్టించుకోవాలనేటువంటి రాజకీయం దాని వెనకాల ఉన్నది. అందువలన ఈ హనీ ట్రాప్ ఉదంతం లేకపోయినా కానీ రిజర్వేషన్ల మీద బీజేపీ వాళ్ళు అదే విధంగా చేసి ఉండేవాళ్ళు డెఫినెట్ గా. రేపు ఇక్కడ అదే కనుక అటువంటి కనుక పెట్టేట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు కూడా అదే చేస్తారు. ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి బీజేపీకి అదే ఒక అగ్ని పరీక్ష కాబోతా ఉంది. అక్కడ కూడా రిజర్వేషన్స్ చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేశారు ముస్లింలకి, బీసీల కింద చేర్చాలని. అందుకని ఎక్కడ రాజకీయం అక్కడ ఆడుతున్నారు బీజేపీ వాళ్ళు. కోటేశ్వరరావు గారు, ఇది ఎప్పటికి వరకు పులి స్టాప్ పడే అవకాశం ఉంది? ఏ విధంగా పులి స్టాప్ పడే అవకాశం ఉంది? దీనికి పులి స్టాప్ పడేటువంటి అవకాశాలే లేవు. అవినీతి, అక్రమాలు లేదా రాజకీయాల్లో అవాంఛనీయమైనటువంటి శక్తులు ఉన్నంత కాలం ఇలాంటి పనులన్నీ కూడా సాగుతూనే ఉంటాయి. ఇది ఒక అవాంఛనీయమైనటువంటి ధోరణి లేదా అవాంఛనీయమైనటువంటి వ్యవహారం. మరి అవాంఛనీయ శక్తులే ఇప్పుడు నేర చరిత్రలు ఎంతమంది ఉన్నారు, లేదా
కోటీశ్వరులు ఎంతమంది ఉన్నారు అనేటువంటివి మనకి లెక్కలు చెప్తున్నప్పుడు ఆ కోటీశ్వరులుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా అవాంఛనీయ శక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు చేసే పనులు ఇలాంటివే ఉంటాయి. అందుకని రాజకీయాల్లో అలాంటి వాళ్ళు లేనప్పుడు స్వచ్ఛమైనటువంటి వాళ్ళు వచ్చినప్పుడు సాగుతాయి. లేదు బిజినెస్లు, ప్రైవేట్ బిజినెస్లు, ప్రైవేటు పరిశ్రమలు ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు రకరకాలుగా పన్నుల ఎగవేత మీద విచారణ జరపడానికి ఎవరైనా అధికారి కనుక వచ్చేట్లయితే ఒక హనీ ట్రాప్ వేసి ఆయన నోరు మోయించడం, ఇవన్నీ ఇవాళ కొత్త విషయాలు కాదు. కాకపోతే మీడియాలో దీనికి సంచలనం కలిగించి వస్తున్నటువంటి తప్ప కొత్త విషయాలు కావు, ఇప్పుడు పోయేవి కాదు. రాబోయే రోజుల్లో ఇంకా కొన్ని రంగాల్లో చూస్తాం. ఇది అసెంబ్లీ సాక్షిగా అనేటప్పటికీ అది కూడా ఫిగర్ 48 మంది అనేటప్పటికీ అది ఇంకాస్త ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమవుతుంది ఏంటి అనేది సంచలనం. అసెంబ్లీలోనే ప్రకటన చేశారు కనుక అది ఒక సంచలనంగా మారింది తప్ప ఇదేమి కొత్త విషయం కాదు. ఇది దీనికి ముగింపు పడిగేది కాదు. ఇప్పుడు ఆ మంత్రే రేపు ఏం చెప్తాడు కంప్లైంట్ అనే దగ్గరకు వచ్చేసరికి చాలా మంది అంటే అన్ని పార్టీలకు సంబంధించి నాయకులు బయటకు వచ్చినప్పుడు ఎస్ ఇది జరిగింది, ఎవరన్నా ఉంటే కంప్లైంట్ చేయండి, ఎస్ జరిగి ఉంటే మీరు ఏదైనా బాధితులు అయి ఉంటే రండి, విచారణ చేస్తాము, చట్ట ప్రకారం శాసనసభ వ్యవహారాల ప్రకారం ఏ విధంగా ముందుకెళ్లాలో ఆ విధంగా ముందుకెళ్తాం, యాక్షన్ తీసుకుంటాం అంటున్నారు. 48 మందిలో ఎంతమంది బయటకు వస్తారు? ఈ ఫిగర్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. 48 అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఈవెన్ ఒక్కరు కూడా అటువంటి కంప్లైంట్ ఇస్తారని నేను అనుకోవట్లేదు. ఇది ఒక టీ కప్ లో తుఫాన్ లాగా ముగిసేటువంటి వ్యవహారం తప్ప ఇది రాబోయే రోజుల్లో ఇదేదో కేసులో వ్యవహారం లేదా ప్రభుత్వం కూలిపోవటం లేదా కాంగ్రెస్ లో కుమ్ములాట్లు ఇలాంటి వాటన్నిటికీ దారి తీస్తుంది అనేటువంటి అభిప్రాయం అయితే నాకు లేదు. దానికి ఉన్నటువంటి లక్షణం అలాంటిది. ప్రజల్లో ఎటువంటి ఒపీనియన్ ఉండే అవకాశం ఉందనుకోవచ్చు కోటేశ్వరరావు గారు? ఇటువంటి అంటే మనం ఓటు ద్వారా ఎన్నుకున్నటువంటి ప్రజలందరికీ తమ ప్రజాప్రతినిధులు ఎలాంటి వారో, వాళ్ళకు ఉన్నటువంటి అవలక్షణాలు ఎలాంటివో, వాళ్ళకు ఉన్నటువంటి నేర చరిత్ర ఎలాంటిదో, డబ్బు సంపాదనకి లేకపోతే అధికార సంపాదనకి ఎలాంటి అడ్డదారులు తొక్కుతారో మన మీడియాకి మీకు నాకు తెలిసిన దానికంటే దిగువన ఉన్నటువంటి ప్రజలకి 100 రెట్లు వివరాలు ఎక్కువగా తెలుసు. వాళ్ళకి అన్ని తెలుసు. వాళ్ళకి తెలిసినా గానీ వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులు కావచ్చు, పొలం కావచ్చు, మతం కావచ్చు, ప్రాంతం కావచ్చు, రకరకాల ప్రత్యామ్నాయం లేకపోవచ్చు, ఇవన్నీ కూడా తెలిసినా గానీ అటువంటి వాళ్ళకి ఎందుకు ఓట్లేస్తున్నారంటే మన డెమోక్రసీకి పట్టినటువంటి ఒక చీడ, అది ఒక దౌర్భాగ్యం అని మాత్రమే చెప్పుకోవచ్చు. ఓకే, దీనివల్ల అయితే ఇప్పట్లో తేలే విషయం అయితే కాదు, ఎవరు కంప్లైంట్ చేసే విషయం కాదు, కంప్లైంట్ చేయకుండా ఎంక్వైరీ చేసే అవకాశం లేదు. కాబట్టి ఎంతవరకు ఉంటుందనే తెలియనటువంటి సిచ్యువేషన్. ఇంకా దీంట్లో ఎవరైనా ప్రముఖుల పేర్లు ఏమన్నా దానంతటైతే బయటకి ఏదైనా వచ్చి లీక్లు అయితే తప్ప వారందరూ వారు వచ్చి కంప్లైంట్ చేసే సిచ్యువేషన్స్ లేవు. కాబట్టి ఎప్పటి వరకు ఇది జరుగుతుందో, జరిగిందా లేదా కేవలం ఇది ఏదైనా సెన్సేషన్ కోసం చెప్తున్నటువంటి కామెంట్స్ అనేది కూడా మనకి తెలియనటువంటి సిచ్యువేషన్స్ లో ఎట్లా ఉంటుందనేది వెయిట్ చేయడం తప్ప ఒక క్లారిటీకి రానిటువంటి అంశం ఇది. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి మీ వాల్యుబుల్ టైంని మాకు కేటాయించినందుకు. మొత్తంగా ఈ హనీ ట్రాప్ అనేది కన్నడ రాజకీయాలను అయితే కుదిపేస్తోంది. 48 మంది ఎమ్మెల్యేలు అంటే ప్రజాప్రతినిధులు, అది జేడీఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అధికార పార్టీ అనేటువంటి కాంగ్రెస్ కావచ్చు, 3 పార్టీలకు సంబంధించి కూడా దీంట్లో ఉన్నారు అనేది స్వయాన మంత్రి రాజన్న చెప్పినటువంటి కామెంట్స్. అది కూడా అసెంబ్లీ సాక్షిగా. ఏం జరగబోతోంది? డీకే శివకుమార్ డిప్యూటీ సీఎం వచ్చి మీడియా ముఖంగా ఏం చెప్పారు? ఓకే, ఇట్లా జరుగుంటే కనుక ఎవరైనా బాధితులు అయితే కనుక కంప్లైంట్ చేయండి, మీ వారి మీద చట్ట ప్రకారం తీసుకునే యాక్షన్ తీసుకుంటాము అని చెప్తున్నారు. ఎంతవరకు కంప్లైంట్ చేసే ఆస్కారం ఉంటుంది? కంప్లైంట్ చేయకపోతే విచారణ ఏ విధంగా చేస్తారు? దీనిలో కేవలం కర్ణాటకకు మాత్రమే పరిమితమైందా, లేదంటే కనుక పక్క రాష్ట్రాల్లో కూడా ఉన్నటువంటి నాయకులు ఏమన్నా దీంట్లో ఉన్నారా? ఏ పార్టీలు ఎందుకోసం చేస్తున్నాయి? ఇవన్నీ కూడా తెలియాల్సిన విషయం. చూద్దాం భవిష్యత్ రోజుల్లో ఇవన్నిటి గురించి కూడా క్లారిటీ రాబోతుందేమో.